కొత్త జంటలు కొత్త సంవత్సర వేడుకల కోసం విదేశీ వెకేషన్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సోలోగా అయిన సమంత రూత్ ప్రభు వీళ్లలో ఎవరికీ తక్కువ కాదు. అసలు తగ్గేదే లేదంటూ దుబాయ్ వినివీధుల్లో విహరించిన సమంత రూత్ ప్రభు ప్రకాశవంతమైన లైట్లు కాంతుల్లో సెలబ్రేషన్స్ ను పరాకాష్ఠకు చేర్చింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సమంతకు 31 మిలియన్ల మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అందరికీ కొత్త సంవత్సర వేళ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. చాలా మంది దేవదూతలు మమ్మల్ని చుట్టుముట్టవచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. సమంత అద్భుతమైన క్రీమ్ బ్యాక్లెస్ స్ట్రాపీ టై స్లిట్ దుస్తులను ధరించింది. అల్ట్రా మోడర్న్ డిజైనర్ దుస్తుల్లో కనిపించిన సమంతలోని ఆత్మవిశ్వాసం నేటి తరానికి స్ఫూర్తి. అందమైన చిరునవ్వులతో శామ్ కొత్త సంవత్సరానికి స్వాగతాన్నిచ్చింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో సమంత గోల్స్ ఏమిటన్నది అభిమానులకు కన్ఫ్యూజన్ గా ఉంది. గత ఏడాది శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలు ఆశించిన రేంజ్ కు చేరలేదు. దీంతో ఇప్పుడు తదుపరి చిత్రాలపై సమంత దృష్టి సారిస్తోంది. ఓవైపు సిటాడెల్ భారతీయ వర్షన్ ప్రమోషన్స్ కి సిద్ధమవుతూనే సల్మాన్ బాయ్ సరసన ది బుల్ చిత్రంలో నటిస్తుందని కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సల్మాన్ తో రొమాన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించే తదుపరి చిత్రంలో సమంత రూత్ ప్రభు సల్మాన్ ఖాన్ రొమాన్స్ చేసే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడు విష్ణువర్ధన్ తో సమంత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి బాయ్ సరసన త్రిష, అనుష్క శెట్టి పేర్లను కూడా విష్ణువర్ధన్ పరిశీలిస్తున్నట్లు పాపులర్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ పేర్కొంది. కానీ సమంతను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. అయితే మేకర్స్ నుండి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ రాలేదు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ కాంబినేషన్ పై మొదట గత సంవత్సరం ఆగస్టులో హెడ్ లైన్స్ వచ్చాయి. 1998 చిత్రం కుచ్ కుచ్ హోతా హైలో సల్మాన్ కనిపించిన అనంతరం 25 సంవత్సరాలకు వీరిద్దరికి కలయిక సాధ్యం కానుంది. ఈ చిత్రం నవంబర్ 2023లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని, 7 నుండి 8 నెలల వ్యవధిలో భారీ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారని కథనాలు వచ్చాయి. షేర్షా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో విష్ణువర్ధన్ కి ఇది రెండవ చిత్రం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆగస్టు 2023 నుండి ప్రారంభమవుతుందని కూడా కథనాలు వచ్చాయి. టైగర్ 3 యావరేజ్ గా అవడంతో సల్మాన్ పూర్తిగా తదుపరి చిత్రం పైనే ఫోకస్ పెట్టాడు.